మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఇట్లా కూరలు ఉంటాయి. సో సేమ్ ఇక్కడ చూడండి, సండే రోజు అంటే చికెన్ అంట, మండే రోజు పాలకూర, ట్యూస్డే రోజు బీరకాయ. మరి ఇవాళ బీరకాయ ఉండలేదు, తొట్టకూర వండుకోరు. మన ఇంట్లో ఉండే సామాన్ల కంటే ఎక్కువ వీళ్ళ ఇంట్లో పుస్తకాలే ఉన్నాయి. జీవనోపాధి ఎట్లా అని అడుగుతారు కదా చాలా మంది. ఇట్లా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము వాస్తవానికి. ఇద్దరం ఆడపిల్లలమే కదా, చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకే ఈ నిరుద్యోగ వృత్తి లాంటివి, యువ వికాసం లాంటివి ఇవన్నీ వస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుండే మా లాంటి వాళ్ళకని నేను అందుకే అడుగుతుంటా వీళ్ళని. చదవక కాదు, చేతగాక కాదు, ఎందుకు ఎప్పుడు కూడా మాకు సివిల్ డ్రెస్లో కనిపించవు అది ఇది అంటే బట్టలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో నేను ఉన్నానేమో. బుర్కా అనేది మొత్తం నా పేదరికాన్ని దాచేస్తుంది. అక్కన ఎప్పుడన్నా బాధ పెట్టినాను? రీసెంట్లీ పెట్టినా. ఏమైంది? సరే మీ అక్కన అడగల వద్దా? ఏమైనా ఉండే జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. చిన్నపిల్ల కదా, ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది అంటాము. నేను బాధపడ్డా కొంచెం, అరే నేను ఇంత చేస్తున్నా. సో మీ అందరికీ తెలుసు నిరుద్యోగి ఆస్మా. సో జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది. సో ఆస్మా వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. సో ఒక చిన్న రూమ్లో వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళ ఇల్లుదే, వచ్చేయండి లోపలికి. నమస్తే అండి. సో ఇంతకుముందే మేము మాట్లాడడం జరిగింది, మీ అందరికీ తెలుసు. సో అట్లాగే మీ రూమ్ కూడా చూద్దాం మన వ్యూవర్స్కి అని చెప్పేసి ఇంత దూరం రావడం జరిగింది. సో ఎంత రెంట్ ఇది? 3,600 ఇప్పుడైతే. ఓకే, 3,600. కరెంట్ బిల్ అంతా ఇంక్లూడింగ్. ఓకే, నాకు తెలిసి నిరుద్యోగులవని తెలిసి వాళ్ళు తక్కువ చేసిర్రు రెంట్. ఓకే, ఇద్దరమే ఉంటామని చెప్పి, లేకపోతే 4-5 ఉంటుంది. కానీ నిజంగా ఇందులోనే కిచెన్, ఇందులోనే సింక్, వాష్రూమ్ అటు బయట సైడ్ ఉంటాయి. సో అందరికి వాష్రూమ్ ఒకటే? అందరికి ఓనర్స్ పక్కనే ఉంటారు. ఓనర్స్ మేము ఇద్దరికి కలిపి ఒకటే అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, కాదు ఇంత చిన్న రూమ్లో ఎట్లా ఉంటున్నారు మరి? అడ్జస్ట్ అవుతున్నాం అట్లా. ఎందుకంటే మనం వచ్చిన బతుకులు కూడా అలాంటివే కదా. ఇంట్లో ఏమన్నా మనకేమన్నా అద్దాల మేడల ఇల్లు ఉన్నాయా? అక్కడ కూడా ఎట్లున్నామో ఇక్కడ కూడా. కాకపోతే ఒక్క రూమ్ ఇక్కడ ఉంది మాకు. ఇంట్లో కూడా వాస్తవానికి ఇల్లు కూడా, మా ఇల్లు కూడా ఇట్లే ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఇంట్లో ఒకసారి వీలైతే ఇంటికి కూడా వెళ్దాం, అక్కడైతే ఇంకా చిన్నగా ఉంటుంది. కానీ నేను నిజం చెప్తున్నా, మన వేసుకున్న బట్టలు కానీ లేకుంటే మన ఇంట్లో ఉండే సామాన్ల కంటే ఎక్కువ వీళ్ళ ఇంట్లో పుస్తకాలే ఉన్నాయి. ఒకసారి చూడండి ఎన్ని పుస్తకాలు, దానికి మొత్తం ర్యాకే ఉంది. బీరువా చిన్నగా ఉంది, సో పుస్తకాల ర్యాకు పెద్దగా ఉంది, అంతేనా? సో ఎప్పటి నుంచి ఈ బుక్స్ అన్ని ఎప్పటి నుంచి అంటే మనకి బాగా ఈ నవలలు ఇవన్నీ చదవడం బాగా ఇంట్రెస్ట్ నాకు. తెలుగు లిటరేచర్ కాబట్టి బాగా చదువుతుంటా. చాలా మంది కొన్ని పదాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ పుస్తకాలు చదవడం వల్ల వస్తాయి. నిరుద్యోగులు కాదు అన్న అపోహలు వీళ్ళు రాజకీయ నాయకులు వేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు, ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా పుస్తకాలు చదివిన మేధావులే. నిజం చెప్పాలంటే మాకు కూడా ఒక అలవాటు ఉండిపోయింది, లిటరేచర్ చదివిన వాళ్ళకి పుస్తకాలు చదివాలి. ఓకే, మొత్తానికి అంటే ముఖ్యమంత్రులు వాళ్ళందరూ పుస్తకాలు చదివిన మేధావులే. సో నేను కూడా చదువుతా, రేపొద్దున నేను కూడా ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి అనుకుంటున్నా. ఖచ్చితంగా. అంతేనా? మా చిన్న అద్దె గదిలో అర భాగం మొత్తం పుస్తకాలకే అయిపోయింది. అగ్గిపెట్టె లాంటి అద్దె గదిలో అరభాగం పుస్తకాలకే. ఓకే, కానీ నిజంగా ఇంత చిన్నగా ఉంది, ఎట్లుంటున్నారేమో. ఈ మిషన్ నువ్వే కుడతావేమో? మిషన్ నేనే. ఇప్పుడు జీవనోపాధి ఎట్లా అని అడుగుతారు కదా చాలా మంది. ఇట్లా. సో రోజు ఎన్ని డ్రెస్సులు కుడతావు? ఇక నా ఓపిక టైంని బట్టి. ఎందుకంటే చదవాలి, మళ్ళీ మూమెంట్స్, ఇక ఎటంటే అటు వెళ్ళాలి, అన్నీ కూడా టైం మేనేజ్మెంట్ అన్నట్టు. లేచిన తర్వాత ఒక 1-2 hours అట్లా కుడతా. ఓకే, సో 2 స్టడీ చైర్లు ఉన్నాయి, ఒకటి నీకు ఒకటి మీ చెల్లెలకా? ఒకటి నాకు ఒకటి మా చెల్లెకి. ఇంకెవరన్నా అడిగితే ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తా అన్నట్టు. అంటే చదువుకోవడానికి లేకుంటే చదువుకోవడానికి ఎవరన్నా అడిగితే ఇట్లే కావాలి అంటే ఇచ్చేస్తా. ఓకే, ఇంత చిన్న ఇంట్లో ఉండడం ఎట్లా అనిపిస్తుంది? మా ఇద్దరమే ఉంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించదు. కానీ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము వాస్తవానికి. ఇద్దరం ఆడపిల్లలమే కదా, చాలా ఇబ్బందులు ఉంటాయి. రెంట్స్ కట్టడము చాలా ఇబ్బంది. ఇవి బయట చాలా మందికి తెలియదు. కానీ నెల మనకి ఎంత లేదన్నా ఒక
6-7 వేల ఖర్చు వస్తుంది. అంత భారం మోయాలి, చాలా ఇబ్బంది. హైదరాబాద్లో అద్దెకు ఉండడం అంటే అంత ఈజీ కాదు. అందుకే ఈ నిరుద్యోగ భృతి లాంటివి, యువ వికాసం లాంటివి ఇవన్నీ వస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుండే మా లాంటి వాళ్ళకని నేను అందుకే అడుగుతుంటా వీళ్ళని. చదవక కాదు, చేతగాక కాదు, మేము చదువుతాము, అన్నీ చేస్తాము, మూమెంట్లో యాక్టివ్గా పాల్గొంటున్నామంటే మాకు చదివే స్తోమత ఉందనే అర్థం. కానీ నీ ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కోట్లు లక్షలు ఉంటేనే చేస్తారు. కానీ ఆమె ముందుకు వచ్చి ఇంత చిన్న దాంట్లో ఉండి కూడా సో మనం అంటే ఏంటో మనం చూపించాలన్నట్టు అనుకొని నిరుద్యోగుల బాధ ఏందో అందరికి తెలియాలని చెప్పేసి మీరు చూపించడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. సో అందులో మీరు ఎట్లా పని చేయబోతున్నారు? ఎట్లా అంటే ఆలోచన ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు అప్పటిదాకా నోటిఫికేషన్స్ వచ్చినాయా, సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాతో పాటు నిరుద్యోగ అయ్యిరు. హార్డ్వర్డ్ స్కూల్లో మీరు కూడా పట్టా పొందిరు, మీరు కూడా మాతో పాటు నిరుద్యోగి. ఇప్పుడు మేము పడుతున్న బాధలు మీకు మంచిగా అర్థమవుతాయి. మీకు ఉండొచ్చు, ముఖ్యమంత్రి హోదా ఉండొచ్చు, విద్యాశాఖ మంత్రి అయి ఉండొచ్చు, కానీ ఒక నిరుద్యోగి అంటే ఏందో, ఒక విద్యార్థి అంటే ఏందో మీకు ఇప్పుడు ఈ పట్టా పొందిన తర్వాత మీకు తెలుసు. కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పటికైనా నిరుద్యోగుల బాధలు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనంటే చూపిస్తున్నా అన్న, చాలా మందికి ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి. చాలా మంది రెంట్లకు ఉండి అద్దెలు కడుతూ మొత్తం చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ ఉన్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళ బట్టలు కుట్టుకుంటూ ఇప్పుడు నేనైతే ఇట్లా కొనసాగిస్తున్నా. మిగతా వాళ్ళు అసలు చేతిలో ఎలాంటి పని రానోళ్ళు ఎట్లా బతుకుతున్నారు? ఈ మిషన్ కుట్టడం వల్ల సో ఎంత సంపాదిస్తావు నెలకి అంటే ఇంకా చెప్పలేం, కానీ నా రెంట్కి దీనికైతే సరిపోయేంత సంపాదించుకుంటా. బయట ర్యాపిడోస్ తిరగాలి కదా, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నేను పలానా ఇప్పుడు చిక్కటపల్లి లైబ్రరీకి వెళ్ళాలి, లేకపోతే దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి, ఎటైనా వెళ్ళాలి ర్యాపిడో. కాబట్టి ఆ ర్యాపిడోలకి దానికి ఒక 2-3 వేలు అయ్యేంత, ఈ రెంట్ పోయేంత ఒక 10,000 వరకు అయితే కుట్టుకుంటా. 10,000 వరకు. సో ఇక 10,000 వచ్చే వరకు కష్టమే, చేయాలి, ఇంకా చేయాల్సి వస్తుంది. రోజు ఒక 1-2 అవర్స్ అట్లా కుడతానే ఉంటాను. ఓకే. సో ఇప్పుడు ఎవరిది కుడుతున్నావు? ఇప్పుడా మా ఓనర్ వాళ్ళవే. సరే ఒకసారి గుట్టు చూద్దాం. సో వీళ్ళ చెల్లెలు కూడా ఉంది పక్కన, వీళ్ళ చెల్లెలతో కూడా మాట్లాడదాం. రమ్మని. మీ చెల్లెల పేరు? రేష్మ రావాలి. ఆస్మా వాళ్ళ చెల్లె రేష్మ, అంతేనా? సో అంటే మీ అక్క ఇంతగానో కష్టపడుతుంది కదా, మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది జూబ్లీ హిల్స్లో, ఎట్లా అనిపించింది? చెప్పిందా? చెప్పింది, చెప్పేస్తుంది. నేను సపోర్ట్ ఇస్తా ఆల్వేస్. ఓకే. అంటే ముందే మాట్లాడుకుంటారు మీరు ఇద్దరు? మాట్లాడుకోము, తను ఇట్లా చెప్పదు నేను ఇట్లా చేస్తున్నా అని, తన డిసిషన్ మీదే నేను సపోర్ట్ చేస్తా. ఓకే. అంటే ఏమైనా కష్టాలు ఉన్నాయా? అంటే ఏమైనా బాధపడతా ఉంటుందా మీ అక్క? నాతోనైతే బాధపడదు, ఎందుకంటే నేను టెన్షన్ పడతా కాబట్టి. ఓకే. సో మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? B.Ed సెకండ్ ఇయర్. ఓకే. సో మీరు కూడా అంటే గవర్నమెంట్ జాబ్స్లో వెళ్ళాలని అనుకుంటున్నారు, ప్రిపేర్ అవుతున్నారా మరి? ఓకే. సో అమ్మ నాన్న లేరు అంటే ఆ బాధ ఏమన్నా ఉంటుందా? చాలా ఉంటుంది. ఓకే. సో ఎప్పుడు చనిపోయారు అమ్మ నాన్న? మా డాడీ ఏమో 5th క్లాస్లో, మా అమ్మ ఏమో డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే. సో మొత్తం అక్కనే చూసుకుంటుంది కదా. సో అక్కన ఎప్పుడన్నా బాధ పెట్టినాను? రీసెంట్లీ పెట్టినా. ఏమైంది? చెప్పు, ఏమైంది? సరే మీ అక్కని అడగల వద్దా? ఏమైనా ఉండే? ఆస్మా గారు రేష్మ గారు ఏడుస్తున్నారు, చెప్పాలి. జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి, చిన్నపిల్ల కదా ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది అడ్డము. ఓకే. నేను బాధపడ్డా కొంచెం, అరే నేను ఇంత చేస్తున్నా అడ్డం మాట్లాడే, ఇంట్లో ఉండేవే కదా కామన్ గా, చిన్నపిల్ల కదా అంత ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా ఉన్నది నేనే కదా, ఎమోషనల్ అవుతుంది మరి. ఓకే. ఎమోషనల్ అవుతుంది. మరి నువ్వు ఎప్పుడన్నా బాధ పెట్టినావు మీ చెల్లెల్ని? నేను అసలు ఎప్పుడు బాధ పెట్టలే. ఓకే. అడగండి, నేను చెప్పడం కాదు కదా, అడగండి. సో జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యేగా నిల్చున్న ఆస్మా ఇప్పుడు మిషన్ కుడుతుంది. ఇప్పుడు ఏం కుడుతున్నాను? నేనా పరదా పైన అక్క వాళ్ళు ఇచ్చిరు అన్నట్టు, పైన ఈ సెల్ఫ్లు కనిపిస్తున్నాయి కదా, సామాన్ కలిపియకుండా వాళ్ళు కుట్టించుకుంటున్నారు. ఓకే. అదే కుడుతున్నా. మరి నువ్వెప్పుడు కుట్టుకుంటావు మరి మీ దానికి? అలా కుట్టినాక మిగిలింది నువ్వు కుట్టుకుంటావా? పైన నేను నా హైట్ కి పైన అందట్లేదు, నాకు సీలలు ఉంటాయి కదా, అంటే అందట్లేదు. అందుకే ఇక మేనేజ్ చేస్తున్నా. అయినా ఖాళీ చేసే ఇల్లే కదా. ఎందుకు ఖాళీ చేయడం? ఎందుకు? సొంతిల్లు అయితే మనకు అంటే మళ్ళీ సొంతిల్లు కట్టుకోబోతున్నా ఏంది? ఎక్కడిది? ఒకవేళ ఇంటికి వెళ్ళాలంటే ఖాళీ చేస్తాం కదా, ఎప్పుడైనా ఖాళీ చేసేదే కదా, అద్దె గదులు ఏం మావి కాదు కదా. ఇంకా 1-2 సంవత్సరాలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోమనే చెప్తారు. ఇట్లా జీవనోపాధి ఇట్లా నడుస్తుంది. సో ఈరోజు మార్నింగ్ ఎన్ని గంటలకు లేచారు మీరు? డైలీ 5:30. సో కుకింగ్ మొత్తం
కుకింగ్ ఒకప్పుడు నేను, ఒకప్పుడు చెల్లె, ఒక పూట నేను, ఒక పూట తను చేస్తాను. ఇప్పుడు ఎవరు చేసిర్రు ఈరోజు? ఈ రోజు చెల్లెనే చేసింది, ఎందుకంటే పొద్దునే నేను అటు వచ్చేది ఉండే కదా. ఏమేమి వేసిర్రు ఈరోజు? పాలకూర. పాలకూర పప్ప. సో పాలకూర తోటకూర అనుకుంటా కదా ఇది. సో తోటకూర రైసా? ఓకే. సో దాంతోపాటు పెరుగు తిందామని పెరుగు తెచ్చుకున్నట్టు నాకు తెలిసి. ఓకే. ఇట్లా చాలా అయితే చదవడానికి ఇదే టైం సరిపోతుంటుంది. చాలా మందికి తెలియదు ఇది, ఎందుకంటే మూమెంట్లు ఉంటే బయటకు వస్తాం. ఎవరు ప్రశ్నించకపోతే మనకు నోటిఫికేషన్స్ ఎట్లా వస్తాయి? ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎట్లా నెరవేరు? ఇప్పుడు నువ్వు వచ్చి ప్రశ్నిస్తున్నావు బయట, కానీ చాలా మంది నిరుద్యోగులు ఇప్పుడు మనం చూసినాం, మీరు మాట్లాడేటప్పుడు చాలా మంది పక్క నుంచి వెళ్ళిపోవడం, కొంతమంది నవ్వడం, కొంతమంది మేము మాట్లాడమని అనడం. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? నాకు అంటే నువ్వు పోరాటం చేస్తుంది నీకోసమే కదా, అందరి కోసం. అందరి కోసం. నాకు అర్థమైంది ఏంటంటే ఈ పోరాటంలో వాళ్ళకి అసలు నొప్పి అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నొప్పి అనేది తెలియదు. మేమంటే అన్ని కోల్పోయి మాకు జాబే ఇంపార్టెంట్ అని మేము ఈ స్థాయికి వచ్చినాము. మేము ఇప్పటికీ కష్టపడుతున్నాము. అసలు ఒకప్పుడు అయితే తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు సరే 3 పూటలు తింటున్నాము. ఇప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను 8th క్లాస్ నుంచే మిషన్ కుడుతున్నా. మా నాన్న ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచే నేను మిషన్ కుడుతున్నా. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటిదాకా కష్టపడుతున్నా అంటే అది నా కష్టం. నేను సొంతంగా ఒక పని నేర్చుకొని నా కష్టం మీద నేను బతుకుతూ, నేను చదువుకుంటూ నా చెల్లెని నేను చదివిస్తున్నా. అది నేను చెప్పలేదు, తనే చెప్తుంది కదా. ఇప్పుడు ఎవ్వరు ఉండరు కూడా, మేమిద్దరమే. అట్లాంటప్పుడు వీళ్ళకి నొప్పి అనేది తెలియదు, బాధ్యతలు తెలియదు కొంతమందికి. అందరికి కూడా కాదు, బాధ్యత భారం ఇవన్నీ ఏం తెలియదు. తల్లిదండ్రి నెలకు 10,000 కొడతారు, అవి హాస్టల్ ఫీజు కట్టుకుంటారు, హ్యాపీగా వీళ్ళు చదువుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి నొప్పి తెలియదు. ఎవరైతే రూమ్ రెంట్ల కోసము, తిండి కోసము పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇట్లా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ చదువుకుంటారో అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసమే మా పోరాటం. ఓకే. ఈ బోర్డు పైన ఏంది టైం టేబుల్ రాసుకుంటారా? అంటే టైం టేబుల్ అని కాదు, ఏమన్నా ఇట్లా క్లాసెస్ ఏమన్నా మనకు ఆ స్కిల్ కూడా ఉంటది. చెప్పాలనుకుంటే బోర్డు పైన చెప్పుకుంటారు. వస్తారా ఇక్కడికి? వస్తారా? వస్తారు. ఎవరికైనా చెప్పాలనుకుంటే డౌట్స్ క్లియర్ చేయాలి. ఓకే. ఈ వాచ్ ఏంది? అలారం వాచ్. ఫోన్ కంటే ఇది చాలా ఇష్టం. ఓకే. అప్పటిది కదా, ఈ అలారం మోగించడం ఇష్టం. సో అలారం పెట్టుకొని పొద్దున లేస్తారా? అలారం పెట్టుకుని లేస్తా, అలవాటు అయిపోయింది. కానీ కాకపోతే ఈ వాచ్ ఇష్టం, పాతకాలం వాచ్ కదా, ఇది బాగా ఇష్టం నాకు. ఓకే. అట్లని తెచ్చుకొని పెట్టుకున్నా. సో మీ అక్క అంటే ఇష్టమా నీకు? చాలా ఇష్టం. మరి ఎందుకు తిట్టినావు? చెప్తుంది కదా తిట్టింది. మరి ఎందుకు బాధపడ్డావు ఇంతకు ముందు? ఏం లేదు, ఏమని మాట్లాడుతుంది? ఏదో ఇట్లే నేను చిరాకులో ఉన్నప్పుడు నేను మాట్లాడాను. బయట మూమెంట్స్ వల్ల కొంచెం ఏమైతుంది అంటే మనం తినం కదా టైంకి, ఆ తినకపోవడం వల్ల బాగా కోపం వస్తుంటది మనకి. కడుపులో ఏం లేక కోపం వచ్చినప్పుడు రూమ్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడను, నేను సైలెంట్గా ఉండిపోతా. అట్లా అక్క ఇది చూడు, అక్క ఇది చూడు, అక్క అది చూడు అనేటప్పుడు ఏ చల్ దబే అంట. కాదు, ఇంకో విషయం, మనం గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నా కానీ లేకుంటే వేరే హాస్టల్లో ఉంటే, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది, లంచ్లో ఈరోజు ఈ కూర అని చెప్పేసి మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఇట్లా కూరలు ఉంటాయి. సో సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, సండే రోజు అంట చికెన్ అంట, మండే రోజు పాలకూర, కానీ ట్యూస్డే రోజు ఇదేం కూర? బీరకాయ. మరి ఇవాళ బీరకాయ ఉండలేదు, తోటకూర వండుకూర. వెనస్డే తోటకూర. నిన్నటిది ఈరోజే వండేసారు. ఓకే. సో థర్స్డే వంకాయ, ఫ్రైడే పుంటికూర, సాటర్డే రోజు పుంటికూర కదా, పుంటికూర గోంగూర కదా. సో సాటర్డే రోజు చట్నీ, ఏదైనా చట్నీ, ఎనీ చట్నీ. లేకుంటే ఆంటీ చట్నీ అని అన్నామేమనుకున్నా, ఆంటీ ఇస్తుందేమనుకుంటున్నా. ఓకే. పెద్దల పండుగ ఉంది కదా, అట్లా అని చెప్పేసి ఒక పూటకు సరిపోతే చాలు. ఓకే. నెక్స్ట్ టైం మళ్ళీ నాన్ వెజే ఉండాలి అట్లా అని చెప్పేసి ఒక పూటకు సరిపోయేటట్టు వండుకుంటాం. ఇక కాదు, ఎట్లా అడ్జస్ట్ అవుతారు రూమ్లో? అయితే ఇక ఎవరన్నా ఇప్పుడు చదువుకుంటున్నాం అంటే ఒకరు నిద్రపోయే పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా చదువుకుంటూనే కూర్చోవాలి. అట్లా ఎక్కువ టైం చదువుకోవడానికే టైం వెళ్ళిపోతుంటుంది. ఓకే. ఇది ఇంకా ఓపెన్ చేయలేరు బుక్స్ ఎక్కడ? ఇవి ఒకసారి నాకు పార్సల్ పంపించారు అన్నట్టు, నేను కొనుక్కోలేని తెలుసు, అందుకే సార్ ఫ్రీగానే పంపించారు నాకు కడప నుంచి. ఓకే. ఏం బుక్స్ అవి? మొత్తం నా లిటరేచర్ అంటే సబ్జెక్ట్ పర్పస్ బుక్స్ అవన్నీ. మొత్తం ఆ బుక్స్ అన్ని ఎంత కాస్ట్ ఉంటుంది అది మొత్తం? అయితే ఒక 4,000-5,000 అయితే. మొత్తం 10 బుక్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే. ఇక నీ కష్టాలను అవి చూసి ఆయన హెల్ప్ చేసి కాబట్టి పంపించారు, బుక్స్ పంపించారు. ఇప్పటి వరకు నీ లైఫ్లో నీకు హెల్ప్ చేసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? మర్చిపోలేని వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? టీచర్సే చాలా మంది, మొత్తం టీచర్సే A to Z. నేను ఫీజులకి చాలా మంది ప్రైవేట్ స్కూల్లో ఇంత ఫీజు కట్టలేమని ఇబ్బంది పడతారు, కానీ నేనైతే అసలు గవర్నమెంట్ ఫీజులు కూడా కట్టలేక ఇబ్బంది పడ్డా ఒకనొక టైంలో. అట్లాంటి టైంలో ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, పీజీలో కూడా
పీజీలో కూడా పీజీ వరకు అయిందంటే నా చదువు మొత్తం మా టీచర్సే, ఓకే. మొత్తం మా టీచర్సే వాళ్ళే కట్టుకున్నారు. ఇంకా అన్ని గవర్నమెంట్ స్కూల్సే. పెద్దగా నాకు మొత్తం కలిపినా నా మొత్తం ఖర్చు కూడా 1,00,000 రూపాయలు ఖర్చు రాలేదు. కానీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ 2 ఇయర్స్లో చాలా ఖర్చు వచ్చింది. మనకు రెంట్లే సంవత్సరానికి 60,000 70,000 రెంట్లే అయిపోతాయి. మనకు అవి కనిపించవు కానీ అందుకే అది మాత్రమే ఈ రూమ్ రెంట్లకే వచ్చిన కొత్తలో సరిగ్గా ఎవరు తెలియక ఇట్లా బట్టలు రాక కొంత ఇబ్బంది అయింది అన్నట్టు. ఆ టైంలో అప్పు చేసిన నేను 3 lakhs ఇప్పుడు అప్పే ఉంది. 3 లక్షలు అప్పు ఉందా? 3 లక్షల అప్పు ఉంది. మరి 2 ఇయర్స్ ఇక్కడనే ఉన్నాం కదా. ఇప్పుడు అంటే కొంచెం కుట్టుకుంటున్నా కానీ స్టార్టింగ్ లో అసలు ఎవరికి తెలియదు కదా, సరిగ్గా ఇవ్వకపోయేది ఎవరు కూడా. ఏమున్నా మా ఫ్యామిలీ మెంబర్స్ అంబర్పేట నుంచి ఇక్కడ బయట నుంచి మా ఊరు వాళ్ళు బట్టలు ఇక్కడ పంపించేది అన్నట్టు. ఊర్లో కుట్టేది కదా, అట్లా ఇప్పుడు పంపించేది. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఒక మగతను ఉండాలని చెప్పేసి అంటారు. సో లేకుంటే వాళ్ళని ఒక చిన్న చూపు చూస్తూ ఉంటారు. సో అట్లాంటివి మీరు ఏమైనా ఎదుర్కొంటారా? ఇప్పుడు మీరు ఇద్దరే ఉంటారు ఇక్కడ. సో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా? చాలా ప్రాబ్లమ్స్ అంటే ఎట్లుంటాయంటే ఇప్పుడు ఎంత చదువుకున్నా, ఎంత జనరేషన్ 5G జనరేషన్ వచ్చినా, 3G వచ్చినా, 6G వచ్చినా, 10G వచ్చినా ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడుతుంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతుంది అంటే సొసైటీ చూసే రకంగానే చూస్తారు. కానీ అందరూ అట్లే ఉండరు కదా. నేనైతే వేరే వాళ్ళతో హెల్ప్ కోసము దానికోసం అయితే నేను మాట్లాడను. ఎంతసేపట్టుకున్నా ఉద్యమంలో ఉన్న ఫ్రెండ్సే తప్ప బయట వాళ్ళు ఎవ్వరు కూడా లేదు. కాకపోతే డిగ్రీ బ్యాచ్ అయినా 10th బ్యాచ్ అయినా ఇప్పటికీ టచ్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీకి ఉన్న వాళ్ళకైతే తెలుసు. ఒకప్పుడు అనుకునేది ఏంది మగవాళ్ళతో, అసలు ఏంది మగవాళ్ళతో తిరుగుతుంది, ఏంది పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయి ఉంటుంది అని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం బ్లాక్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. బ్లాక్ చేసిర్రు. మళ్ళీ ఎప్పుడైతే జూబ్లీస్లో కంటెస్ట్ చేసిన తర్వాత రియాలిటీ ఎప్పుడైతే వాస్తవాలు బయట పెట్టినానో అప్పుడు వీళ్ళందరూ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసి కొంచెం పేరు వచ్చిన తర్వాత మళ్ళీ అన్బ్లాక్ చేసిర్రు. ఇట్లాంటి వాళ్ళు చాలా. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన ఫ్యామిలీ మెంబర్సే అర్థం చేసుకోకపోతే బయట సొసైటీ ఎట్లుంటది? ఇక మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్ళని పట్టించుకుంటూ ఉంటే మాత్రం నేను ఇట్లే ఉండిపోతాను నాకు అర్థమైంది. అందుకే వాళ్ళు ఎవరిని కూడా నేను పట్టించుకోదలుచుకోలే. ఒకానొక టైంలో వాళ్ళు రియలైజ్ అవుతారు. అట్లాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఆగాలి అని నేను అనుకోవట్లే. ఓకే. సో నీ డ్రీమ్ ఏంది? ఏం అవ్వాలనుకుంటున్నావు? నా డ్రీమ్ అయితే నేనైతే డిగ్రీ లెక్చరర్ అవ్వాలని నేను హైదరాబాద్ వచ్చిన. కానీ అనుకోకుండా పాలిటిక్స్లోకి ఎంటర్ అయినా. అసలు ఎంటర్ అయినా అంటే ఈ ఉద్యమాలు అవన్నీ అటు సైడ్ నెట్టేసినాయి అన్నట్టు. ఏదైతానో తెలియదు కానీ మొత్తానికైతే ఏదో ఒకటైతే అవుతా. ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను. సో దాని ఫైనల్గా మన వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒంటరిగా ఉండే అమ్మాయిలు ఎవ్వరూ మొత్తం చెడిపోయినట్టు కాదు. ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకునేది ఏంటంటే ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇట్లా బుర్కా వేసుకొని మాట్లాడుతున్న నన్నే ఇంతమంది ఆదరిస్తుంటే ఇంకా మీరు ఫ్యాషన్ అని చెప్పేసి మన కల్చర్ని చెడగొట్టకండి. అదొక్కటైతే నేను కోరుకుంటున్నా. ఇప్పుడు నా వరకు వస్తే నువ్వెందుకు ఎప్పుడు కూడా మాకు సివిల్ డ్రెస్లో కనిపించవు అది ఇదంటే బట్టలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో నేను ఉన్నానేమో. బుర్కా అనేది మొత్తం నా పేదరికాన్ని దాచేస్తుంది. కాబట్టి బుర్కా అంటే నాకు ఇష్టం. నా బుర్కా అంటే నాకు ఇష్టం. అందుకే నేను ఎప్పుడు బుర్కాలోనే ఉంటా. ఓకే, అది పరిస్థితి. చాలా మందికి తెలీదు ఈమె ఎప్పుడు బుర్కాలోనే వస్తుంది, పార్టీస్కైనా అట్లే వస్తుంది. మోస్ట్లీ నాకు పార్టీస్కి నేను వెళ్ళను, ఏ అకేషన్స్కి వెళ్ళను, ఏ దేనికి కూడా చుట్టాలు. నువ్వు ఇది చెప్పిన తర్వాత నేను ఒకటి అడగాలనుకుంటున్నా. నీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో చూడాలనుకుంటున్నా. నా డ్రెస్సులా? నా డ్రెస్సుల కంటే నా బుర్కాలే ఉంటాయి. బుర్కాలే ఉంటాయి ఎక్కువ. ఇవి మొత్తం కుట్టుకున్నవే ఉంటాయి. మొత్తం నేనే స్టిచ్చింగ్ చేసుకుంటా కాబట్టి ఇక మోస్ట్లీ నేనే స్టిచ్ చేసుకుంటా. ఈ బుర్కానే అంతే. కింద మొత్తం ఈ చున్నీస్, ఈ స్కార్ఫ్లు కదా, ఇవి ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి, కలర్స్ పోతూ ఉంటాయి మనకి. కాబట్టి అవి ఒకటి చేంజ్ చేస్తూ ఉండాలి. ఇట్లా క్లాత్లు ఇక 40 రూపీస్కి మీటర్ అట్లా ఉంటుంది అన్నట్టు. ఇది ఇట్లా తెచ్చుకొని తక్కువ రేటు చీప్ అన్నట్టు ఇది ఇట్లా తెచ్చుకొని కుట్టుకుంటా. అందుకే ఏ పార్టీస్కి నేను వెళ్ళను. అక్కడికి వెళ్తే 1500 ఎట్లా ఉంది కల్చర్, 1500, 2000, 5000 ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారు అందరూ. మనం ఇలాంటి డ్రెస్సులు వేసుకొని పోతే మనల్ని ఎవరు చూస్తారు? మన పేరంతా ఇట్లా పక్కన పెట్టేస్తారు. అక్కడికి వెళ్తే డ్రెస్సులనే చూస్తారు. ఇప్పుడు అలంకరణకే చాలా ఇంపార్టెన్స్ ఉంది అన్నట్టు. అందుకే ఎక్కువ ఇప్పుడు ఈ ర్యాక్లో అందరు అనుకుంటారు డబ్బులు ఉంటాయి అనుకుంటారు, కానీ నా ర్యాక్లో మాత్రం చార్జర్లు, కీ ఎక్కడుందో కీ కూడా లేదు అసలు. చార్జర్లు, హ్యాండ్ బ్యాగ్స్ అలా. సో ఈ బట్టలు మొత్తం నీవి మీ చెల్లెలివి డైలీ వేసుకునేటివి ఫంక్షన్స్ లో మొత్తం ఇవే? ఇది ఇంకా మొత్తం ఇవే ఉంటాయి. ఇక పైన మొత్తం ఎక్కువ అంటే మిషన్వి సామాన్ ఉంటాయి అన్నట్టు. మొత్తము ఈ లేస్లు, దారాలు అవన్నీ ఉంటాయి అన్నట్టు. అట్లా
దాకా ఎవరికి చూపించలేదు. ఓకే. మీరు మరీ అడిగిరు కాబట్టి రూమ్ చూపించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అందరు అనుకుంటారు ఒక ఎలక్షన్ తర్వాత ఈమె చాలా సంపాదించుకుందేమో, చాలా ఇప్పటికీ ర్యాపిడో బతికే, మిషన్ బతికే, అదే బతుకు, ఈ లైఫ్ బాగుంది. కానీ చాలా మంది కోసం ఫైట్ చేస్తున్నా అనే తృప్తి కూడా ఉంది. మంచి కోసం ఎంతనైనా ఫైట్ చేయాలి అని మా పేరెంట్స్ ఎట్లా నేర్పించారో అట్లే ఉండిపోయినాయి. ఇంకా చాలామంది అనుకునేది ఏంటంటే ఆ పేరెంట్స్ లేరు కదా, ఇష్టారాజ్యంగా తిరుగుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది అనుకున్నారు హైదరాబాద్ వచ్చిన కొత్తలో. ఇప్పుడు ఊర్లో ఉంటేనేమో వయసులో ఉన్నారు, ఇంకా చేసుకోరా పెళ్ళిళ్ళు, ఇంకా చేసుకోరా అని చెప్పేసి అన్నారు. అసలు అప్పుడు తిండికే లేని గతి లేని టైంలో పెళ్ళిళ్ళు అనేది అంత అయ్యే పనేనా అనిపించింది. అందుకే చదువుకున్నాం కదా, చదివేందో చూపిద్దాం అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే వచ్చిన అన్నట్టు. అసలు ప్రతి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యండి, ఏది కూడా ఇది అర్హత లేదు అనడానికి లేదు. సెంట్రల్లో యూజీసీ నెట్, టీఎస్ సెట్, టెట్లు అన్నీ కూడా క్వాలిఫై అయినా, అయినా సరే ఇక్కడ స్టేట్లో ఓడిపోతున్నా అంటే ఇప్పుడు నేను ఓడిపోతున్నట్ట, లేకపోతే నోటిఫికేషన్ అయ్యాక గవర్నమెంట్ ఓడిపోతున్నట్ట. సో ఆస్మా ఏజ్ ఎంత అసలు? గట్లా అమ్మాయిల వయసు అబ్బాయిల జీతం అడగొద్దు అంటారు కాబట్టి అడగకండి. సో పొలిటికల్ లీడర్ల వయసు అడగొచ్చు? లేదు చెప్పదలుచుకోలే. ఆయన పొలిటికల్ లీడర్ అయినా ఏమైనా పని మనిషి అయినా అమ్మాయే. అమ్మాయి కాదు, ఇప్పుడు మీరు మహిళ. లేదు అంతే. వయసు మాత్రం సరే మీ చెల్లెల్ని అడుగుదాం. తన వయసు అడుగుతారు కాబట్టి చెప్పదు. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే.